హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు యూనిట్ వైజ్గా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 5 దాకా ఈ యొక్క ఇంటర్మీడియట్ చరిత్ర హిస్టరీకి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 6 దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు సంబంధించిన అంశాల గురించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో పార్ట్ 1 వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన తెలుగు మీడియం సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు రూపొందించడం జరిగింది. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరం, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించినటువంటి బోటనీ మరియు జువాలజీ, వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రాలకు సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 5 దాకా ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 6 దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు సంబంధించిన అంశాల గురించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో పార్ట్ 1 వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేందుకు దోహదపడుతున్న ఆధారాలు, అంశాలు ఏవి? ఆప్షన్ ఏ సాహిత్య ఆధారాలు, ఆప్షన్ బి శాసనాలు, ఆప్షన్ సి వివిధ గ్రంథాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. దక్కన్ దక్షిణ భారతదేశపు చరిత్రను అధ్యయనం చేసేందుకు దోహదపడుతున్న అంశాలు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అండి. సాహిత్య ఆధారాలు కావచ్చు, శాసనాలు కావచ్చు, నాణేలు కావచ్చు, వివిధ గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా. ఇక రెండవ ప్రశ్న చూస్తే సంగం యుగంలోని తమిళ రచనల్లో ముఖ్యమైనది ఏది? సంగం యుగంలోని తమిళ రచనలలో ముఖ్యమైనది తోలకప్పియమా, తిరుక్కురల, తోలకప్పియారా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తోలకప్పియం అనేటువంటి గ్రంథం. ఇక మూడో ప్రశ్న చూస్తే ఎవరు రచించినటువంటి తోలకప్పియం అనే వ్యాకరణ గ్రంథం సంగం యుగం నాటి సామాజిక సాంస్కృతిక స్థితులను గురించి విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంది? తోలకప్పియం, తిరుక్కురల్, తోలకప్పియార్, ఏది కాదు, ఎవరూ కాదు. ప్రశ్న మరొకసారి, ఎవరు రచించినటువంటి తోలకప్పియం అనే గ్రంథం సంగమ యుగం నాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను, ఆయా సమాచారాన్ని, విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తోలకప్పియార్. నాలుగో ప్రశ్న చూస్తే ప్రసిద్ధ తమిళ రచయిత అయినటువంటి తిరువళ్ళువార్ రచించిన ఏ గ్రంథం తమిళ దేశానికి బైబిల్ లాంటిది అని చెప్పారు? తోలకప్పియం, తిరుక్కురల్, తోలకప్పియార్, ఏది కాదు. ప్రసిద్ధ తమిళ రచయిత తిరువళ్ళువార్ రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తిరుక్కురల్. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఐదో ప్రశ్న చూస్తే శాతవాహనుల కాలం నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలిపే రచనలు ఏవి?
వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల కాలం నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలిపేటువంటి రచనలు. ఆప్షన్ ఏ మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, బ్రహ్మ పురాణాలు. ఆప్షన్ బి గుణాఢ్యుడు అనేటువంటి ఆయన రచించినటువంటి బృహత్కథ. ఆప్షన్ సి హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి. అదేవిధంగా ఆప్షన్ డి వాత్సాయనుడి యొక్క కామసూత్రాలు. అదేవిధంగా మెగస్తనీస్ అనేటువంటి ఆయన రచించిన ఇండికా పెరిప్లస్ సి అనేటువంటి రచన. అదేవిధంగా టాలెమీ అనేటువంటి ఆయన రచించినటువంటి రచనలు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జీ పైవన్నీ అండి. ఆరో ప్రశ్న చూస్తే తమిళ ప్రజలు సాంఘిక మత జీవనానికి సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని అందించిన గ్రంథాలు ఏవి? తమిళ ప్రజల యొక్క సాంఘిక మత జీవనానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించిన గ్రంథాలు ఏవి? ఆప్షన్ ఏ మొదటి మహేంద్రవర్మ రచించినటువంటి మత్త విలాస ప్రహసనం. ఆప్షన్ బి భారవి అనేటువంటి ఆయన రచించిన కిరాతార్జునీయం. ఆప్షన్ సి దండిన్ అనేటువంటి ఆ యొక్క కవి రచించినటువంటి దక్షకుమార చరిత్ర. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఏడో ప్రశ్న చూస్తే పల్లవ చాణుక్య యుగాలకు చెందినటువంటి విలువైన చారిత్రక విషయాలను వెల్లడించినటువంటి రచన ఏది? చైనా యాత్రికుడు హుయన్సాంగా, మెగస్తనీస్ ఇండికా గ్రంథమా, తోలకప్పియార్ తోలకప్పియమా? ఏది కాదు. పల్లవ చాణుక్య యుగాలకు చెందిన విలువైన చారిత్రక విషయాలను వెల్లడించిన రచన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ చైనా యాత్రికుడి యొక్క హ్యూయన్సాంగ్ తెలిపినటువంటి విషయాలు. ఆప్షన్ ఏ. ఎనిమిదో ప్రశ్న చూస్తే శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడినటువంటి శాసనాలు ఏ ఏ ప్రాంతాలలో లభించాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శాతవాహనుల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడినటువంటి వివిధ శాసనాలు ఏ ఏ ప్రాంతాల్లో లభించాయి? నాసిక్, కార్లే, బెడ్సా, అమరావతి, ధరణికోట, నానాఘాట్, కొండాపూర్, పైథాన్, బట్టిప్రోలు, నాగార్జునకొండ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. పై ప్రాంతాల్లో లభించినటువంటి వివిధ శాసనాలు శాతవాహనుల యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత విషయాలు వివరించబడ్డాయి. ఇక తొమ్మిదో ప్రశ్న చూస్తే చాణక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యుల ఏ శాసనం రెండవ పులకేశి యొక్క విజయం అంటే హర్షవర్ధనుడిపై అతడు సాధించిన విజయాన్ని వివరిస్తూ ఉంది? ఐహోలు శాసనమా, బట్టిప్రోలు శాసనమా, నాసిక్ శాసనమా? ఏది కాదు. చాళుక్యుల శాసనాల్లో బాదామి చాళుక్యులైనటువంటి ఏ శాసనం రెండవ పులకేశి హర్షవర్ధనుడిపై సాధించిన విషయాన్ని వివరిస్తూ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐహోలు శాసనం. పదో ప్రశ్న చూస్తే సంగం యుగంలోని రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది? నిరంకుశ రాజరిక వ్యవస్థ అమల్లో ఉండింది. రాజుకు సర్వాధికారాలు ఉండేవి. సభ అనేటువంటి ప్రజా పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో రాజుకు సలహాలను ఇచ్చేది. చతురంగ బలాలతో పాటు రాజు నౌకాదళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 11వ ప్రశ్న వస్తే సంగం యుగంలోని సామాజిక, ఆర్థిక, మత జీవనం ఏ విధంగా ఉంది? సంగం యుగంలో చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. వర్ణ వ్యవస్థ నిరంకుశంగా ఉండేది కాదు. సమాజంలో బ్రాహ్మణులు గౌరవప్రద స్థానాన్ని అనుభవించారు. వ్యాపారంలో సంపాదనలు, సుఖమైన జీవితాన్ని గడిపారు వ్యాపారులు. ఇక బానిస వ్యవస్థ ఉన్నట్లు ఆధారాలు అయితే ఉన్నాయి. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 12వ ప్రశ్న వస్తే సంగం యుగం నాటి ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఇంకా ఏ ఏ వృత్తులు చేసేవారు? వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేదండి. ఇక పశుపోషణ, కుండల తయారీ, నేత పని పై వృత్తులు అన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై వృత్తులన్నీ చేసేవారు. ఇక 13వ ప్రశ్న వస్తే సంగం యుగం నాటి ప్రజల మత జీవన విధానంలో వైదిక పద్ధతి, తమిళ సంప్రదాయ పద్ధతులు మిళితమై కనిపిస్తూ ఉన్నాయి. ప్రాచీన తమిళులు వీటిని ఆరాధించేవారు. ప్రకృతి శక్తులు, సర్పాలు, వివిధ పిశాచాలు పైవన్నీ. ప్రాచీన తమిళులు వేటిని ఆరాధించేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 14వ ప్రశ్న వస్తే సంగమ యుగంలో ప్రజలు ఏ మతాన్ని అధికంగా అవలంబించి పూజించిన దేవతలు ఎవరెవరు? ఆప్షన్ ఏ శైవ మతాన్ని అధికంగా అవలంబించారు. శివుడు, సుబ్రహ్మణ్య స్వామి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తే శాతవాహన పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి ఎన్నోవాడు? 22వ వాడా, 23వ వాడా, 24వ వాడా? ఏది కాదు. శాతవాహన పాలకులలో గౌతమీపుత్ర శాతకర్ణి ఎన్నోవాడు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 23వ వాడు. 16వ ప్రశ్న చూస్తే గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క ఘనత నాసిక్ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ శాసనాన్ని వేయించినది ఎవరు? గౌతమి బాలాశ్రీ, గౌతమి పుత్రిక, గౌతమి మాలాశ్రీ ఎవరూ కాదు. అతని తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ గారు వేయించడం జరిగింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 17వ ప్రశ్న చూస్తే నాసిక్ శాసనం ద్వారా ఏ ఏ వంశాలను గౌతమీపుత్ర శాతకర్ణి నాశనము చేసి శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించాడు అని తెలుస్తూ ఉంది. శకవంశం, యవ్వన వంశం, పహలవ వంశం, క్షహరాట వంశం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 18వ ప్రశ్న వస్తే మరొక నాసిక్ శాసనంలో తాను గొప్ప చక్రవర్తికి తల్లినని, మరొక రాజుకు మహారాజ పితామహినని చెప్పుకున్నవారు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణ్య, గౌతమి బాలాశ్రీనా, గౌతమీపుత్ర బాలాశ్రీనా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గౌతమి బాలాశ్రీ గారు. 19వ ప్రశ్న వస్తే గౌతమీపుత్ర శాతకర్ణి అనేక క్షత్రియ రాజవంశాలను జయించి ఏ బిరుదు ధరించాడు? త్రిసముద్రతోయ పీతవాహనన, క్షత్రియ దర్పమాన మర్దనన, ఆగమ నిలయన, ఏక బ్రాహ్మణుడ. గౌతమీపుత్ర శాతకర్ణి అనేక క్షత్రియ రాజవంశాలను జయించి ఏ బిరుదు ధరించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్షత్రియ దర్పమాన వర్ధన అనేటువంటి బిరుదు ధరించాడు. 20వ ప్రశ్న చూస్తే గౌతమీపుత్ర శాతకర్ణి 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి ఏ బిరుదు ధరించాడు? గౌతమీపుత్ర శాతకర్ణి 3 సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించి ఏ బిరుదు ధరించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిసముద్రతోయ పీతవాహన అనేటువంటి బిరుదును ధరించాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ కులాన్ని వర్ణ సంకరం కాకుండా రక్షించాడని అతనికి ఏ బిరుదు ఇచ్చారు? త్రిసముద్రతోయ పీతవాహనన, క్షత్రియ దర్పమాన వర్ధనన, ఆగమ నిలయన, ఏక బ్రాహ్మణుడ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏక బ్రాహ్మణుడు. 22వ ప్రశ్న చూస్తే గౌతమీపుత్ర శాతకర్ణి ఆగమ శాస్త్రాలపై అవగాహన ఉండడం వలన ఇతనికి ఏ బిరుదు వచ్చింది? త్రిసముద్రతోయ పీతవాహనన, క్షత్రియ దర్పమాన వర్ధన, ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణుడ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆగమ నిలయ. 23వ ప్రశ్న వస్తే గౌతమీపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న రాజ్యాలు ఏవి? మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, విదర్భ, మాలవ, విదర్భ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తే శాసనాల ద్వారా గౌతమీపుత్ర శాతకర్ణికి ఏ వ్యవస్థ మీద ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందని తెలుస్తూ ఉంది? వర్ణ వ్యవస్థన, బ్రాహ్మణ వ్యవస్థన, క్షత్రియ వ్యవస్థన, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వర్ణ వ్యవస్థ మీద ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందని తెలుస్తూ ఉంది శాసనాల ద్వారా. ఇక 25వ ప్రశ్న చూస్తే చాతుర్వర్ణ వ్యవస్థలోని చాతుర్వర్ణాలు ఏవి? వనం, వరైని, తుడియం, కడంబన్, పైవన్నీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సంగం యుగంలోని చాతుర్వర్ణ వ్యవస్థలోని చాతుర్వర్ణాలు ఏవి అంటే వనం, వరైని, తుడియం, కడంబన్, పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే తిరుక్కురల్ అనేటువంటి ప్రసిద్ధ కావ్యం నైతిక విలువలతో కూడినదై ఉండి ఎవరి జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించింది? తమిళుల జీవితాల, తెలుగువారి జీవితాల, హిందీ వారి జీవితాల, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తమిళుల జీవితాల్లో యొక్క మంచి పాత్రను పోషించింది తిరుక్కురల్ అనేటువంటి కావ్యం. ఇక 27వ ప్రశ్న వస్తే సంగం యుగంలో సాహిత్య అభివృద్ధికి కృషి చేసినటువంటి ఇతర గ్రంథాలు తెలపండి. జైనుల రచనలు, బౌద్ధ కవుల రచనలు, ఇతర రచనలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 28వ ప్రశ్న వస్తే ఎవరి కాలంలో శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లే పద్ధతి అమల్లో ఉండేది? సంగం యుగం, జైనుల కాలం, పల్లవ కాలం, ఏది కాదు. ఎవరి కాలంలో శ్రామికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళే పద్ధతి అమల్లో ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సంగం యుగంలో. 29వ ప్రశ్న వస్తే సంగమ యుగంలో మహారాజుకు పరిపాలన, న్యాయ వ్యవహారాల్లో సలహాలను ఇచ్చేది ఏది? ప్రజాసభ, సభ, గ్రామ సంఘాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సభ, గుర్తుపెట్టుకోవాలి. ఇక 30వ ప్రశ్న వస్తే సంగం యుగంలో గ్రామ పాలనను నిర్వహించేవి ఏవి? ప్రజాసభలు, సభ, గ్రామ సంఘాలు, ఏది కాదు. సంగం యుగంలో గ్రామ పాలనను నిర్వహించేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
సి గ్రామ సంఘాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కి సంబంధించిన చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ 6 దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు సంబంధించిన టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ పిడ్ బ్యాంక్ వీడియో పార్ట్ 1 వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.